హాయ్ హలో అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అందరూ ఫెస్టివల్ బాగా జరుపుకున్నారా? మేమైతే చాలా హ్యాపీగా జరుపుకున్నామండి. సో అందుకే వీడియో అయితే మీకోసము నేను ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది మీకైతే వీడియో చూపించేస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేస్తామండి. ముందుగా అయితే దేవుడికి ప్రసాదంగా పెసరబ్యాళ్ళు అయితే నానబెట్టుకున్నాను. అలాగే సేమియాలతో పాయసం అయితే చేశానండి. పాలు వేసి పాయసం చేశాను. మనము దేవుడికైతే ప్రసాదం అనేది పెట్టాలండి. పెసరపప్పు నానబెట్టి పెట్టాను, అలాగే పాయసము, అలాగే శనగలు కూడా నానబెట్టానండి. ఇలా ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నాను ముందుగా. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేద్దాము. పూజ చేసే ముందు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా అయితే దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇలా దేవుడికి అయితే బొట్లు పెట్టి అలంకరణ అయితే చేసుకున్నాను. ఇలా అలంకరించుకున్న తర్వాత పువ్వులు అయితే నేను ముందుగానే కొనుక్కున్నానండి 2 days బ్యాకే. ఎందుకంటే మనకి పువ్వులు మళ్ళీ కాస్ట్ కదా, ఫెస్టివల్ ముందర కొంటే మనకి పువ్వులు అనేది కాస్ట్ ఎక్కితే ఎక్కువైపోతాయి. దానికే నేను ముందుగానే కొని తెచ్చి పెట్టుకున్నాను. ఇలా ఇప్పుడైతే నేను దేవుడికి అన్ని పువ్వులైతే అలంకరించుకున్నాను. ఇప్పుడైతే మనకి ఫెస్టివల్ అంటేనే మామిడాకులు గుర్తొస్తాయి కదా. నాకు ప్రతి ఫెస్టివల్కి ఇలా మామిడాకులు అయితే పెట్టుకోవడం చాలా ఇష్టం అండి. ఇలా మనము మామిడాకులు తోరణంగా కడితే చాలా మంచిదండి ఇంటికి. సో ఇలా అయితే నేను పువ్వులు కూడా తోరణంకి అయితే వేశాను. నేను నైటే ఇలా అల్లి పెట్టుకున్నానండి. నైటే మనము మార్నింగ్ ఇలా అన్నీ చేసుకోవాలంటే టైం సరిపోదు కదా మనకి. పూజ చేసుకోవడానికి, ఇంట్లో పని చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. దానికి నేను నైటే ఇలా అన్నీ కుచ్చి పెట్టుకున్నాను. పువ్వులైతే ఇలా చూసారుగా, ఈ విధంగా నేనైతే తోరణంకి పూలైతే అలంకరించుకున్నాను. ఇప్పుడైతే ఫైనల్గా అలంకరణ అంతా అయిపోయిందండి. ఇలా దేవుడికి బయట అంతా కూడా అలంకరణ అంతా అయిపోయింది. పూజ అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే అభిషేకం అయితే అయిపోయిందండి. హ్యాపీగా అభిషేకం అయితే చేసుకున్నాము. ఇప్పుడు అభిషేకం అయిన తర్వాత మనము శివలింగానికి పూజ అయితే చేసుకున్నామండి. పూజ అంతా అయిపోయిందండి. పాపం దండం పెట్టుకుంటుంటే బాబు కాలింది. సో ఇప్పుడైతే మనము పంచామృతం అయితే రెడీ చేసుకున్నామండి. మనము అభిషేకం చేసుకున్నాం కదా, అభిషేకం చేసుకున్న దాంతో ఇప్పుడైతే మనము పంచామృతం చేసుకున్నాము. ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. మనము అభిషేకంలో పాలు, నెయ్యి, అలా చక్కెర, అలాగే పెరుగు, హనీ వేసి మనము అభిషేకం చేసుకుంటాం కదా, అది తీసుకొని ఇప్పుడు అందులో మనకు ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా మనం అందులో వేసుకొని పంచామృతం అయితే రెడీ చేసుకోవాలండి. ఇలా పంచామృతం రెడీ చేసుకున్నాక మనము దేవుడికి కొంచెం సమర్పించి మనమైతే తీసుకోవాలి. ఇదండి ఇవాల్టి వీడియోలో నేను చేసుకున్న మా ఇంట్లో పూజ. నచ్చిందా అండి మీకు? నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.